పర్వత గ్రామపు రహస్యం. చూడు, నువ్వు నాతో కలిసి మా ఊరికి వస్తున్నావు, కాని కొండ ప్రాంతాల్లోని గ్రామాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నీకు చెప్పినవన్నీ గుర్తుంచుకో. అవును బ్రో, నాకు అర్థమైంది. అడుగు పెట్టగానే నా వెనుక దయ్యాలు పడతాయన్నట్టు నన్ను భయపెడుతున్నావు. మీరు అనవసరమైన పుకార్లు పుట్టిస్తారు. మేము ముస్సోరీ, షిమ్లా వెళ్తుంటాం. అక్కడ రాత్రి 7 గంటల తర్వాత కూడా జనం తిరుగుతూనే ఉంటారు. అక్కడ ఏమీ జరగదు. అవును, కాని ఇది షిమ్లానో మనాలీనో కాదు. హిల్ స్టేషన్లకు, అసలైన పర్వత గ్రామాలకు చాలా తేడా ఉంది. ఇప్పుడు కారు ఎక్కు. చీకటి పడకముందే మనం చేరుకోవాలి. మనీష్ ఉత్తరాఖండ్లోని ఒక చిన్న గ్రామానికి చెందినవాడు. అతను ఢిల్లీలో నివసిస్తూ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చాలా కాలం తరువాత తన కుటుంబాన్ని కలవడానికి వెళుతున్నాడు. అతని స్నేహితుడు గౌరవ్ కూడా గ్రామ అందాలను చూడటానికి అతనితో వస్తున్నాడు. సాయంత్రం 7 గంటల లోపు చేరుకోవాలని వారు తెల్లవారుజామునే బయల్దేరారు. పర్వత గ్రామాల్లో చీకటి పడ్డాక ఎవరూ బయటకు వెళ్లరు. ఎందుకంటే రాత్రి వేళల్లో పర్వత రహదారులపై వింతైన అసహజమైన సంఘటనలు జరుగుతుంటాయి. సాయంత్రం ఉదయం 6:30 గంటలకు వారు గ్రామానికి చేరుకున్నారు. మనీష్ కారును కింద పార్క్ చేసి గౌరవ్తో కలిసి తన ఇంటివైపు నడిచాడు. మనీష్ తల్లి హారతి పళ్ళెంతో ఇంటి వాకిలి వద్ద వేచి ఉంది. అమ్మా, నువ్వు కూడానా? నేను నగరం నుండి మాత్రమే వచ్చాను. హారతి, ఎందుకు? నోరు మూయ్. ఇక్కడే పుట్టి పెరిగినా ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పటికే దాదాపు 7 గంటలు కావస్తోంది. ఈ సమయంలో కొన్ని శక్తులు మనుషులను వెంటాడుతాయి. నిప్పు వాటిని దూరంగా ఉంచుతుంది. క్షమించండి ఆంటీ, కాని ఇది మరీ అతిగా ఉంది. నగరాల్లో మేము అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఇంటికి వస్తాము. ఏమీ కాదు. పెద్దలతో వాదించకు బేటా, అనుభవంతోనే పెద్దలు చెబుతారు. ఇప్పుడు లోపలికి రండి, చీకటి పడుతోంది. వారందరూ లోపలికి వెళ్లారు. రాత్రి భోజనం ముగిసింది. పర్వత గ్రామాల్లో ప్రజలు త్వరగా నిద్రపోతారు. రాత్రి 8 గంటలకల్లా అందరూ పడుకున్నారు. మనీష్ అలసిపోయి వెంటనే నిద్రపోయాడు. గౌరవ్ రాహుల్తో మాట్లాడటం మొదలుపెట్టాడు. రాహుల్, నిజం చెప్పు, రాత్రి 7 గంటల తర్వాత బయటకు వెళ్లకూడదనే ఈ నియమాన్ని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? ఇది 100% నిజం భయ్యా. బయటకు వెళ్లే ఎవరైనా సరే భ్రమకు లోనవుతారు, లేదా దయ్యాల ఊరేగింపు, గోస్ట్ ప్రొసెషన్ వారిని తీసుకుపోతుంది. దయ్యాల ఊరేగింపు? మనుషులకే పెళ్ళిళ్ళు జరగడం లేదు, దయ్యాలకు జరుగుతున్నాయా? ఇది జోక్ కాదు. శతాబ్దాలుగా ఇది జరుగుతోంది. చాలామంది గ్రామస్థులు ఇలాగే అదృశ్యమయ్యారు. గౌరవ్ అది మూఢనమ్మకం అనుకుని నవ్వేశాడు. మరుసటి రోజు వారు విహారయాత్రకు వెళ్లారు. సాయంత్రం కాగానే అందరూ త్వరగా తిరిగి వచ్చారు. పదండి, మనం ఇప్పుడే కదా మొదలుపెట్టాం. సరిగ్గా 7 గంటలకే ఏమీ జరిగిపోదు. నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి ఆ భ్రమలో చిక్కుకుంటే మేము నిన్ను కాపాడలేము. నువ్వు ఈ ఊరివాడివి కాదు. దేవతను ఎలా ప్రార్థించాలో కూడా నీకు తెలియదు. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. గౌరవ్ వాష్రూమ్ ఉపయోగించడానికి బయటకు వెళ్లాడు. పర్వత ప్రాంతాల్లో ఇళ్లకు వాష్రూమ్లు సాధారణంగా బయటే ఉంటాయి. హఠాత్తుగా అతనికి జలపాతంలా నీరు ప్రవహిస్తున్నా పెద్ద శబ్దం వినిపించింది. ఇక్కడ నది లేదు కదా, బహుశా నా చెవుల్లో ఏదో శబ్దం వస్తోంది. హెచ్చరికలను గుర్తుచేసుకుంటూ అతను నవ్వుకున్నాడు. నేను బయటే ఉన్నాను, ఏమీ జరగడం లేదు. అతను వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. హఠాత్తుగా వింతైన గుసగుసలు అతని చెవుల్లో నిండాయి. చుట్టూ చూశాడు, ఏమీ లేదు. శబ్దం ఆగింది. ముందు ఫోన్ ఫ్లాష్ లైట్లో ఒక కుక్క కనిపించింది. అతను దగ్గరికి వెళ్లగానే ఆ కుక్క కళ్లముందే మాయమైపోయింది. అతని శరీరం గడ్డకట్టిపోయింది. అతను స్పందించే లోపే వెనుక నుండి మొరుగుతున్న శబ్దం వచ్చింది. ఆ కుక్క దూరంగా కనిపించింది, మళ్లీ మాయమైపోయింది. ఇప్పుడు గౌరవ్కు అర్థమైంది, ఇది నిజం. దేవుడి పేరు తలుచుకుంటూ వెనక్కి నడిచాడు. హఠాత్తుగా ఎవరో వెంబడిస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించింది. ఎవరో అతని భుజాన్ని తాకారు. అతని ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. 7 గంటల తర్వాత తిరగడం నిషేధమని నీకు తెలుసు కదా. త్వరలో దయ్యాల ఊరేగింపు ఇటుగా వెళుతుంది. వారు నిన్ను చూస్తే నువ్వు మళ్లీ సూర్యోదయాన్ని చూడలేవు. నువ్వు కూడా బయటే ఉన్నావు కదా అంకుల్, నీకు భయం వేయడం లేదా? నేను ఒకప్పుడు భయపడ్డాను. ఒక రాత్రి నా భయం శాశ్వతంగా అంతమైపోయింది. ఆ వ్యక్తి భయంకరంగా నవ్వాడు. అతని ముఖం కరిగిపోయింది, కళ్ళు తెల్లగా మారాయి, ఎముకలు మెలితిరిగాయి. గౌరవ్ పరుగెత్తాడు, కాని ఆ వ్యక్తి ఇంకా వేగంగా పరుగెత్తాడు. అతను పొదల్లో పడిపోయాడు. ఆ వ్యక్తి మాయమయ్యాడు. అప్పుడు నవ్వు ప్రతిధ్వనించింది. అదే వ్యక్తి అతని పక్కన కూర్చున్నాడు. నీ చావును నువ్వే కోరి తెచ్చుకున్నావు. గౌరవ్ పొదల్లో దాక్కున్నాడు.
హఠాత్తుగా బ్యాండ్, డ్రమ్స్, సన్నాయి శబ్దాలు గాలిలో నిండాయి. ఒక పెళ్లి ఊరేగింపు కనిపించింది. చాలా ప్రకాశవంతంగా మెరుస్తోంది. అతను దాదాపు బయటకు రాబోయాడు. కాని రాహుల్ మాటలు గుర్తొచ్చాయి. శబ్దాలు ఇంకా పెరిగాయి. అతని చెవుల నుండి రక్తం కారింది. ఊరేగింపు మరింత దగ్గరకు వచ్చింది. వారి ముఖాలు చినిగిపోయి ఉన్నాయి. కళ్ళు బయటకు పొడుచుకువచ్చాయి. కాళ్లు వెనక్కి మెలితిరిగి ఉన్నాయి. అంతటా క్రూరమైన నవ్వులు. వారిలో ఒకడు గౌరవ్ వైపు చూసి నవ్వాడు. గౌరవ్ గట్టిగా అరిచి స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం గౌరవ్ కనిపించలేదు. తరువాత అతని మృతదేహం పొదల దగ్గర ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కళ్ళు లేవు. నాలుక బయటకు వచ్చి ఉంది. కాళ్లు చేతులు మెలితిరిగి ఉన్నాయి. అతని ఫోన్ జేబులోనే ఉంది. రాత్రంతా జరిగినది రికార్డయి ఉంది. మనీష్ ఏడ్చాడు. ఈ 7 గంటల తరువాత బయటకు వెళ్లవద్దని నేను నీకు చెప్పాను. పర్వత గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం. అందుకే నేటికీ ప్రజలు రాత్రి 7 గంటల తర్వాత బయట అడుగుపెట్టరు. మరియు ఆ నియమాలను ఉల్లంఘించేవారు గౌరవ్కు పట్టిన గతే పడుతుంది.